వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ భద్రేశ్వర ఆలయ క్షేత్రంలో అక్రమంగా నిర్మిస్తున్న వాణిజ్య దుకాణాల టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లను పిలవాలని వీరశైవ సమాజం సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పటేల్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని అంశ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలో ఇష్టానుసారంగా గతంలో ఉన్న ఇళ్లను కూల్చి తనకు కావాల్సిన వారికి వాణిజ్య దుకాణాలను కేటాయించి సొమ్ము చేసుకుంటున్నారని రెన్యువేషన్ ఆలయ కమిటీ చైర్మన్పై ఆరోపించారు. ఏ స్కీమ్ కింద దుకాణాలను నిర్మించి టెండర్లను కేటాయించారో తెలపాలని పటేల్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధికి తాను ఆటంకం కలిగించడం లేదని, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా దుకాణాలను నిర్మించడంతో కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. దుకాణాలకు రీటెండర్ పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. నేను వీరశైవ సమాజ సభ్యుడను. వీరశైవ లింగాయత సమాజ సభ్యుడిని నేను. అయితే ఎండోమెంట్ కింద పాతయి భద్రపగుడి పక్కల షాపింగ్ కాంప్లెక్స్ పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు నడుస్తున్నాయి. ఈ అక్రమ కట్టడాలకు ఒక్కదానికి విధంగా మున్సిపల్ పర్మిషన్ లేదు, ఎండోమెంట్ పర్మిషన్ లేదు. ఫస్ట్ ఎండోమెంట్ పర్మిషన్ కూల్పడానికి కావాలి, కట్టడానికి కావాలి. మున్సిపల్ పర్మిషన్ ఈ విధంగా విత్ ప్లాన్తో కావాలి. అటువంటిది ఏది ఈ విధంగా లేకుండా అన్యాక్రాంతంగా దౌర్జన్యంగా లోపలున్న కిరాయిదారులు ఉండ్రి, పేదవారు ఉండ్రి, లోపల జంగమూలకు ఇండ్లు ఉండే వాళ్ళందరినీ ఖాళీ చేయించి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేసిండు, షాపింగ్ కాంప్లెక్స్ లాగా. ఒకటి ఫస్ట్. సెకండ్, అనుమతులు అయితే లేవు దేనికి గిడంగా. మీ గిడంగా అనుమతులు లేవంటని చెప్పి మున్సిపల్లో ఆర్టీ యాక్ట్ ప్రకారం నాకు ఒకటి ఇచ్చారు కమిషనర్ గారు. అది గిడంగా మీకు నేను ప్రూవ్ ఇచ్చేస్తాను మీకు అందరికీ. సెకండ్, ఇది ఏం స్కీమ్లా కట్టిండ్రు షాపింగ్ కాంప్లెక్స్? డిపాజిట్ స్కీమా, డోనర్ స్కీమా? రెండు ఉంటాయి స్కీమ్లు. డిపాజిట్ స్కీమ్లా కడితే అకౌంట్లు ఏడున్నాయి, ఎవరెవరికి రిసిప్ట్లు ఇచ్చిండ్రు, ఎంతెంత డిపాజిట్ చేసుకున్నారు. డోనర్ స్కీమ్ కాదు ఇది. యాజ్ ఎ రూల్ ప్రకారం నా దగ్గర ఎండోమెంట్ ఇచ్చింది ఈ విధంగా కాపీ ఉంది. మన డిపాజిట్ స్కీమ్ కిందనే ఇది చాలు చేసిండ్రు. ఎవరితో ఈ విధంగా ఒక చిన్న రిసిప్ట్లు ఈ విధంగా లేవు. ఏడికేంచి వచ్చినాయి పైసలు, ఎక్కడి నుంచి వచ్చినాయి కట్టడానికి? ఇంత భారీ ఎత్తున కడుతున్నారు కదా, డబ్బులు ఎవరివి, ఏడికేంచి వచ్చినాయి డబ్బులు? రెండవది, డిపాజిట్ స్కీమ్ కింద కడితే పబ్లిక్ నోటిఫికేషన్ వేయాలి. వేసి ఓపెన్ టెండర్ సిస్టమ్ ఉంటుంది డిపాజిట్ స్కీమ్ది. ఇది ఎవరి ఆస్తి కాదు, ఇది ఎండోమెంట్ ఆస్తి. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం, రూల్ ప్రకారం ఖచ్చితంగా డిపాజిట్ స్కీమ్ లోపల ఓపెన్ టెండర్స్ వేసి ఎట్లా వాళ్ళ యాక్ట్ ఏముందో ఆ యాక్ట్ ప్రకారం చేసేయాలి. అది ఈ విధంగా లేనే లేదు. ఒక్క విషయం, ఓపెన్ టెండర్స్, డిపాజిట్ స్కీమ్. ఇంకొకటి, పక్కల దాసోహం కట్టిండ్రు, అన్కన్స్ట్రక్షన్ ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలే. అది డోనర్ స్కీమ్ కింద కట్టిండ్రు, డోనర్స్ ఇచ్చిండ్రు, డబ్బులు ఇచ్చిండ్రు, ఇంకా అది కంప్లీటే కాలేదు. ఇవి కమర్షియల్ కాంప్లెక్స్ చాలు చేసిండ్రు. ఎట్లా చాలు చేసిండ్రు? ఇది 5 ఏళ్ళకు ఒకసారి కమర్షియల్ కాంప్లెక్స్ అనేది వాళ్ళు పాతోళ్ళు కొత్తోళ్ళు అంటే ఇక్కడ సమస్య లేదు. ఒక్కసారి కూల్పి కట్టినాక ఖచ్చితంగా మళ్ళీ టెండర్ సిస్టమ్ చేయాలి. ఇప్పుడు పాతోళ్ళు మేము ఉన్నాం, వెనకటి నుంచి ఉన్నామంటే వెనకటి నుంచి ఎవరు ఆస్తి కాదు, అది ఏం కాదు. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. 5 ఏళ్ళకు ఒకసారి రీటెండర్ చేయాలి. మీరు ఎండోమెంట్ ఆఫీసర్కి పోయి కనుక్కున్నా అదే చెప్తాడు. ఓపెన్ యాక్షన్ చేయాలి అన్ని దుకాణాలకి. నేను ఈ విధంగా కోర్టుకు పోయి ఒకటే తెచ్చుకున్నా, హైకోర్టుకు పోయి రీటెండర్ చేయాలంటే చెప్పి. ఎవరికి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎవరికి ఈ విధంగా నేను ఒక్కరిని స్వతహాగా లాయర్ను పట్టుకుని పోయినా, ఆయనకి ఏమేమి ఆధారాలు ఉన్నాయో అన్నీ ఇచ్చేసిన, స్టే ఆర్డర్ వచ్చేసింది నాకు. ఇక్కడ ఎవ్వరి ప్రోద్బలం ఈ విధంగా లేదు. నేను ఒక్కనే స్వతహాగా పోయినా. దీనికి ఎమ్మెల్యే గారుకు మనం అడ్డం కాదు, డెవలప్మెంట్కి విధంగా నేను అడ్డం కాదు, చెయ్యాలి. కానీ ఒక రూల్ ప్రకారం చేసేసేయాలి. కానీ ఇది అన్యాక్రాంతంగా ఆయన చైర్మన్ ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకొని అది ఒక సిస్టమ్ లేకుండా ఆయన సొంత ప్రాపర్టీ లాగా విచ్చలవిడిగా
ఏదో చేస్తా నేను ఏదో చేస్తా అంటే ఇది ఎవరిది ఆస్తి కాదు, ఇది ఎండోమెంట్ ఆస్తి, అందరికి సంబంధించిన ఆస్తి ఇది. దీంతో ఒక సిస్టమ్ మీద పోలే, నీకు హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ఎండోమెంట్ పైన. నువ్వు లోపల ఇదంతా నాదే జాగా అంటే ఇది తప్పు. ఈ విధంగా దుకాణాలు ఇచ్చుకున్నారు. పైన రెన్యువేషన్ కమిటీల డైరెక్టర్ ఉన్నారా, వాళ్ళు ఈ విధంగా దుకాణాలు తీసుకున్నారు డబ్బులు ఇచ్చి. ఈ ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రెన్యువేషన్ కమిటీ వాళ్ళు అసలు తీసుకున్నారు. రెన్యువేషన్ కమిటీలు వాళ్ళు ఈ విధంగా పైన ఉన్న షటర్లు వాళ్ళు కట్టుకున్నారు. ఇది ఎవరి రాజ్యం వాళ్ళకు పాపం. నేను ఇదంతా విషయాలు శ్రీనివాస్ రెడ్డికి తెలియదు, మనోహర్ రెడ్డి గారికి తెలియదు. వాళ్ళకి తెలియకుండానే ఇదంతా తతంగం నడిచింది. ఆయనకు తప్పుదోవ పట్టించారు, మనోహర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి తప్పుదోవ పట్టించి ఇదంతా పనులు చేసారు. పూజార్లకు వసతి ఉన్న గుడి పూజార్లకు లోపల వసతి ఇడంగా వాళ్ళకు ఉండే గుడిసెల్లాక బండలు ఇల్లు ఉండే లోపల. మీకు ఇడంగా అందరికీ తెలుసు లోపల పూజార్లు ఉంటున్నాయని చెప్పి. వాళ్ళకి ఇప్పుడు ఏం లేకుండా చేసారు. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళకి రోడ్డు మీద పడ్డారు, వాళ్ళు కిరాయిలలో ఉంటున్నారు. జాతర సామాగ్రి నిర్మాణం ఇడంగా పెద్ద ఎత్తున జాతర సామాగ్రి ఉన్నది. ఇప్పుడు స్టిల్గా మీరు ఇప్పుడు పోయి భద్రపూడికి పోయి చూస్తే ఇడంగా జాతర సామాగ్రి వానకి ఎండుతున్నది, ఎండకు దరుస్తున్నది. అది అట్లా అయిపోయింది జాతర సామాగ్రి. లేకపోతే లోపల జాతర సామాగ్రికి ఇంతకుముందు పెద్ద గోదాము ఉండే. లోపల జాతర అయిందాడు లోపల వేస్తుంటే మళ్ళీ జాతరకు తీస్తుంటే అవి. ఇప్పుడు ఎక్కడ కాకుండా బయటనే పడేసారు. దానికి ఒక దేవస్థానం అనేది లేదు, ఒకటి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా ఇక డబ్బు చేస్తున్నాం చేయండి, నేను కాదంటలే. ఒక సిస్టమ్ ప్రకారం చేయండి ఎవరన్నా కానీ దాని లోపల. దానికి మా సమాజం విధంగా తప్పు. మా సమాజంకు 1987 యాక్ట్ ప్రకారము మా సమాజం ఖచ్చితంగా అడిగే హక్కు ఉన్నది వాళ్ళకు. ఎవరికి? ఎండోమెంట్ వారికి. అది అధీనంగా ఉన్నది 1987 ప్రకారం. 1987 లోపల బాయి భద్రేశ్వర స్వామికి హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మీరు చదువుతుంటే చూసుకోండి. దాసోహం వీరకు అసంపూర్తిగా అయిపోయింది. మంచి పని చేసారు దాసోహం గట్టి కాదంటలే, అసంపూర్తిగా. ఇక దానికి ఏదో రకంగా అది వేరే చెప్తున్నారు. దాతలు ఇచ్చింది ఉన్నది, అది డొనేషన్ స్కీమ్ కింద ఉన్నది. అది ఇంకో రకంగా పలు విధాలుగా చెప్పి దాన్ని ఈ విధంగా ఖరాబ్ చేసిండ్రు దాసోహం. రీకన్స్ట్రక్షన్ చేసిన అన్ని దుకాణాలు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కేటాయించాలి. ఫస్ట్ నేను అడిగేది, దీనిలో పాత కొత్త మాట లేకుండా అన్ని దుకాణాలు పునర్నిర్మాణం జరిగినాయి కావున 1987 యాక్ట్ ప్రకారం తప్పకుండా పాటించాలి ఈ యాక్ట్. రీటెండర్స్ కావాలి అన్నీ. ఇప్పుడు కొత్తవి పాతవి కాకుండా మొత్తం రీటెండర్ చేయండి, పేదవారికి ఉపయోగపడతాయి. ఉన్నోళ్ళే డబ్బులు ఇచ్చి తీసుకుంటే కుదరదు. ఎవరి అప్ప జాయిరీ కాదో ఎవరి సొంతం కాదు. అది తాండూరు ప్రజలకు చెందింది ఉన్నది. కొన్ని వందల కోట్ల ఆస్తి అది. ఇప్పుడు నాది నాకంటని చెప్పి నీది నీకంటని చెప్పి కొట్లాడితే ఎవడో కొత్తగా వస్తాడు, ఒకటే సంవత్సరం ఉంటాడు, ఇంకోటి కొత్తగా వస్తాడు చైర్మన్. ఇది వాళ్ళ ఆస్తి కాదు. ఇది అందరికీ పెద్ద మనుషులు ఉన్నారు తాండూరులో. పెద్ద మనుషులకు అడిగి ఇట్లా చేస్తున్నామంటని చెప్పి అది ఒక సిస్టమ్ ప్రకారం పోవాలి. లక్షలు కట్టనీకి ఎంత అవుతుంది? 2 లక్షలు అయితే ఒక చిన్నగా షటర్. 10, 20 ఎన్ని అవన్నీ మీకు ఇడంగా తెలుసు అందరికీ. మీకు తెలియడానికి లేదు. మీ రిపోర్టర్స్ ఇడంగా అన్నీ తెలుసు. అందరు గమ్ముగా కూర్చున్నారు. అయితే మొన్న ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయనకు తప్పుదో పట్టించి తొలకొచ్చింది ఎమ్మెల్యేని. ఇదే రెన్యువేషన్ కమిటీ చైర్మన్ అండ్ కమిటీ సభ్యులు. వాళ్ళది నవంబర్ 28, 2025 తేదీ కమిటీ కాలపరిమితి ఎప్పుడో ముగిసింది. ముగిసినప్పుడు వాళ్ళకి మళ్ళీ అథెంటిక్ ఇవ్వడంగా ఇంకోటి ఎక్స్టెన్షన్ ఇవ్వడంగా చేయలే. అటువంటప్పుడు వాళ్ళు ఎట్లా ఇనాగ్రేషన్ చేస్తారు? మెయిన్ సబ్జెక్ట్. అటువంటప్పుడు వాళ్ళు ఇనాగ్రేషన్ చేయనీకే వాళ్ళకు అథారిటీ ఇవ్వడంగా లేదు కదా. ఎట్లా బోర్డులు పెట్టి ఎట్లా ఇనాగ్రేషన్ చేసిండ్రు? తప్పు రెన్యువేషన్ కమిటీ వారిది. పాపం ఎమ్మెల్యే గారిని అంటలేదు, నేను ఎవరిని అంటలేదు. ఎమ్మెల్యే గారికి ఇడంగా తప్పుదో పట్టించి తోలుకొచ్చిండ్రు. ఆ రోజు ఆయనకి ఏదో చెప్పారు ఎమ్మెల్యే గారికి, హైకోర్టు పోయిండ్రు, అది పోయింది ఇది పోయినట్టు అని చెప్పి. యాజ్ నేను జెన్యున్ ప్రకారంగా పోయినా తెచ్చుకున్నా.
నేను కాకుండా మీరు ఎవరైనా తోటి తెచ్చుకుంటుండ్రి. ఇది హైకోర్టు ఆర్డర్స్ అనేది దేవాలయ పరిధిలో జరిగే అన్ని అనుమతులు లేని నిర్మాణాలకు సంబంధించినది కావున అన్ని చర్యలు ఈఓ గారు తీసుకోవాలి. దీనికి నేను ఈ విధంగా ఇప్పుడు మొన్న ఇంకో దాని మీద కేసు వేసిన, దేని మీద దాసవం పైన. అది డోనర్ స్కీమ్ ప్రకారం అది ఈ విధంగా అతి త్వరలో వచ్చేస్తుంది. ఇదన్నిటికీ మూల కారణం మన రెన్యువేషన్ కమిటీ చైర్మన్, ఆయననే మూల కారణం. అందరినీ పెద్ద మనుషులను తప్పుదో పట్టించి ఏదేదో ఇచ్చేసి డబ్బులు తిని, ఇది వ్యవస్థకు పనికిరాని విషయం. ఇది ఎట్లా అంటే తాండూరు సమాజానికి సంబంధించింది, అది ఎవ్వరికి సంబంధించింది కాదు. అది దాంట్లో 1987 యాక్ట్ ప్రకారం నేను ఈ విధంగా ఏం చేసినా, మా వీరశైవ సమాజంను పార్టీ చేసిన ఖచ్చితంగా హైకోర్టులో. మా సమాజంలో ఈ విధంగా నేను సమాజం మెంబర్ను, మా సమాజంలో ఈ విధంగా పార్టీ చేసిన ఖచ్చితంగా మీరు ఈ విధంగా జవాబు ఇవ్వాలంటని చెప్పి వాళ్ళకు హక్కు ఉన్నది వీరశైవ సమాజానికి. ఈ విధంగా దేనికోసం అంటే ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఈ విధంగా 100% మా సమాజానికి హక్కు ఉన్నది, అడిగే హక్కు ఉన్నది, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పే హక్కు ఉన్నది. వాళ్ళు విధంగా పట్టించుకోలేదు మా సమాజపు. నేను అందరినీ కలిపి ఇది చేసినాను. ఈ ఓవరాల్గా దీన్ని నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ రీటెండర్ చేయాలి, పద్ధతి ప్రకారం చేయండి. నేను ఎవరిని సతాయించాలంటని చెప్పి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలంటని చెప్పి ఈ చిల్లర శాతాలు నేను ఎప్పుడు చేయలేదు. కావు విధంగా ఏమంటారో మీ పద్ధతి ప్రకారం పోయి రీటెండర్ చేయండి, అదొకటే నేను కోరే డిమాండ్. నేను దాన్ని అనుగుణంగానే నేను హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా. వితిన్ 31 తారీఖు వరకు స్టే వచ్చింది. 31 తారీఖు వరకు ఎలాంటి పరిస్థితుల లోపల అన్ని షాపులు సీజ్ చేయాలనే ఆర్డర్ ఉంది. 31 తారీఖు తర్వాత ఫర్దర్ ఆర్డర్ ఏమొస్తుందో దాని ప్రకారం ఫర్దర్ ఆర్డర్ ఈ విధంగా ఏమొస్తుంది, రీటెండర్ చేయమంటే వస్తుంది. అది ఈ విధంగా నెక్స్ట్ అదే ఉంది 31 వరకు టైం. 31 తర్వాత మళ్ళీ కోర్టు ఆర్డర్స్ ఏమున్నాయి, మళ్ళీ హైకోర్టు ఆర్డర్స్ వస్తాయి. దాని ప్రకారం నడుచుకోవాలి, అందరు ఎలా ఉంటే అలా నడుచుకోవాలి. ఆర్టీఏ యాక్ట్ ప్రకారం మున్సిపల్ కమిషనర్ గారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అనుమతులు ఇచ్చిండ్రా అంటే ఏం ఇవ్వలేదంటని చెప్పి ఇచ్చిండు. మా దగ్గర అనుమతులే లేవు, మేము ఏమి ఇవ్వలే అంటని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చింది. కోర్ట్ ఆర్డర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, సెకండ్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, థర్డ్ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వికారాబాద్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భావిభద్రేశ్వర స్వామి దేవస్థానం వికారాబాద్, కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ ఆఫ్ తాండూర్ మున్సిపల్ కమిషనర్ గిటంగా మెమో జారీ అయ్యింది. ఈఓకు మున్సిపల్ కమిషనర్ గిటంగా మెమో జారీ అయ్యింది. సెక్రటరీ వీరశైవ సమాజం. మీరేమన్నా అడగదలుచుకుంటే అడగండి. రీటెండర్ వేయాలన్నా? రీటెండర్ వేయాలంట. ఇప్పుడు వాళ్ళు రీటెండర్ వేస్తే మీరు విత్డ్రా చేసుకుంటారా? 100%. నేను అందరికీ అవసరం, ఇది అందరికీ అవసరం. నీకొక్కనికే షాపు నాకొక్కనికే షాపు అంటారు కదా, రీటెండర్స్ వేయాలి. ఇంకొకటి టెండర్ 5 సంవత్సరాలు అంటున్నారు, గతంలో ఉన్న షాపు వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళకే కేటాయించారు. అయితే ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి రీటెండర్స్ వేయాలి షాపులు, ప్రతి షాప్. సరే అది ఏమో కాలానుగుణంగా ఏమేమి నడుస్తుందో తెలియదు, కానీ ఉన్న రూల్ ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి రీటెండర్స్ వేయాలి. ఇప్పుడు ఉన్న శాశ్వతం కాదా? ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి శాశ్వతం నువ్వు సంపాదించింది కాదు, మీ తాతది కాదు. అది ఎట్లా శాశ్వతం అవుతుంది? అది 90 ఏళ్ళు ఉన్నాయేమన్నా, 90 ఏళ్ళకి ఇడంగా లేదు. అది కొందరు 30 ఏళ్ళు అంటారు, కానే కాదు. మీరు యాక్ట్ ఒకసారి ఈఓ గారికి అడగండి. ఈఓ గారికి అడిగిన, ఈఓ గారు వనపర్తి అయినది మెయిన్, ఇది ఇన్ఛార్జ్. ఆయన ఎప్పుడు ఇక్కడ అందుబాటులో లేకుంటారు, ఎప్పుడు చూడు వనపర్తి ఆయనది మెయిన్ సబ్జెక్టు వనపర్తి. ఇక్కడ ఏమడుగు ఆయనకేం సబ్జెక్ట్ తెలియకుండా ఏదో పనులు చేసుకున్నారు అందరు లోపల లోపల. శేఖరే ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయనకు మెయిన్ వనపర్తి. నేను ఆయనకి నాకు పార్టీ చేసి పంపించిన కదా. ఈ రోజే మీరు అంటే రోజుల నుంచి మీరు ఇది పోవడం రైట్, కరెక్ట్ క్వశ్చన్ అడిగినాం. సంవత్సరం కెంచి రీటెండర్ చేసి దుకాణాలు ఇస్తారేమో అనుకున్నాం.
లోపల లోపల దుకాణాలు ఇస్తే మాకు ఎట్లా తెలుస్తుంది? ఎవరికైనా రిసిప్ట్లు ఇచ్చిందా? ఒక రసీదు ఉందా? డబ్బులు ఇచ్చినట్టు రసీదు ఉందా? నువ్వు ఏ రకంగా ఇచ్చినావు షాపులో అందరికీ? నువ్వు ఏ రకంగా ఇచ్చినావు? చైర్మన్ గారికి నేను అదే అడుగుతున్నాను, మీరు ఏ రకంగా ఇచ్చారు షాపులు? ఏదైనా యాక్ట్ ఉంటుంది కదా, నువ్వు డొనేషన్ స్కీమా లేకపోతే డోనర్ స్కీమా? ఏది ఆ స్కీమ్? ఏది? ఇంటిది మన సొంత ఇల్లు అయితే కాదు, అది మన ఆస్తి ఎవరికైనా రాసినికే కాదు, అది పబ్లిక్ది. అది మళ్ళీ ఎవరికి ఇచ్చినావు? ఏం రకంగా ఇచ్చినావు? నీకు బేకుంటే నీకు ఇస్తావు, నీకు బేకుంటే నీకు ఇస్తావు. నీకు ఇస్తావా? నువ్వు లీడర్ అయితే నీకు ఇస్తావా? నువ్వు పైసలు ఇస్తే నీకు ఇస్తావా? నీకు ఇవ్వాలా? మీరు అందుకోసం నేను అడిగిన. ఇన్ని రోజులు లేదు, మొన్న ఓపెనింగ్ అయినాక నేను కోర్టుకోయాను. అప్పుడు తెలిసింది వీళ్ళకి దుకాణాలు ఇచ్చినట్టని తెలిసి, అందుకోసం నేను కోర్టుకోయాను. మీరు వాళ్ళు అయితే అన్నదమ్ములు లేదు, అది తర్వాత, అది మేము అన్నదమ్ములము, అది సబ్జెక్ట్ కాదు దీంట్లో సబ్జెక్టే కదా అన్నదమ్ములు. గుడికి ఇది చేసిండ్రు అనేది కొంతమంది. ఏం చేసిండ్రు? గుడికి ఏం చేసిండ్రు? గుడికి ఏమైనా డెవలప్? సరే, గుడి ఆస్తి నువ్వు కిరాయిలకు ఇచ్చుకుంటున్నావా, నువ్వు కడుతున్నావా, నువ్వు డెవలప్ చేస్తున్నావు. తర్వాత గుడికి ఏం చేసిండ్రు? కుటుంబ వివాదాలను అంటగడుతున్నారు అన్నట్లు. దీనికి సబ్జెక్టే కాదు. నువ్వు ఆ జాగాలో ఇంకెవరు ఉండాలి అడిగే హక్కు నాకున్నది, నేను అడుగుతా. నేనే కాదు, నాతో పాటు అందరూ అడుగుతారు. ఇప్పుడు అడిగే హక్కు ఉన్నదా లేదా? అడిగే హక్కు ఉందా లేదా? ఉన్నది, అడిగిన అంతే. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు అది వేరే సబ్జెక్ట్, వేరే. నేను సర్పంచ్లో వాడతా, మళ్ళీ కౌన్సిలర్లో వాడతానో ఏమో చేస్తాను. పనిచేసిన పటేల్ కిరణ్ అధ్యక్షుడు. అది వాడు ఓడగొడితే నేను ఓడిపోతాను. నాది కర్మ ఇంతున్నది, ఓడిపోయినాక అంతే తప్ప ఎవడో ఓడగొట్టినాడని చెప్పి నేను ఓడిపోను కదా. ఓడిపోయేడుతుండే ఓడిపోయినాం, దానికి తప్పేం లేదు. వాడు కూడా ఉన్నాడా? ఊళ్ళో మస్తు మంది ఉన్నారు పెద్ద మనుషులు, అందరు కలిపి ఎంబడి వాడరు. అది వేరే సబ్జెక్ట్, ఇది వేరే సబ్జెక్ట్. నేను ఈడ పుట్టి పెరిగిన, ఈడ సమాజంలో మెంబర్షిప్లు ఉన్నా. నేను ఒక 10 ఏళ్ళు వీరేశవ యువతలు ప్రెసిడెంట్ చేసిన. నా ఆధ్వర్యం లోపల వివిధ కార్యక్రమాలు నడిచినాయి భారీ ఎత్తున. మీకు ఇడంగా అందరికీ తెలుసు. తాండ్రు గంజిల ఇడంగా నేను చిన్నగా జాయింట్ సెక్రటరీ. ఇదైనా ఇందుడిది వేరే పార్ట్, వేరే ఇక్కడిది వేరే పార్ట్. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు.